అది టేక్ ఆఫ్. హే ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను హైదరాబాద్ టు గోవా బ్లాగ్ పెడుతున్నాను. సో మేము హైదరాబాద్ నుంచి ఆఫ్టర్నూన్ ఆర్జీఐవికి స్టార్ట్ అయ్యాము అండ్ ఎయిర్పోర్ట్కి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి ఆర్జీఐవి ఎయిర్పోర్ట్ శంషాబాద్. సో ఇది నా ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. అది టేక్ ఆఫ్ అవుతుందేదిగో చూడు, దాంట్లోకి తెలుస్తుంది. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్గా కూడా ఫీల్ అయ్యాం. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం ఎయిర్పోర్ట్ని. సో నా డ్రీమ్ అనేది యూనో ఆల్మోస్ట్ 1% కంప్లీట్ అయింది. బికాస్ నాకు ఇంకా చాలా లిస్ట్ ఉంది, బకెట్ ఆఫ్ లిస్ట్ ఉంది. సో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. బట్ నేను డే టైమ్నే ప్రిఫర్ చేయమని చెప్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే. బికాస్ నైట్ టైం ఓన్లీ వ్యూ కొంచెమే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవా. సో మేము మా రిసార్ట్కి వెళ్తున్నాం. ఇది రూమ్ ఎంట్రన్స్, కిచెన్, వాష్రూమ్. ఇదేమో రూమ్ లోపల అల్మారా ఇచ్చాడు. సో ఈ వ్యూ అనేది చాలా బాగుంది. నాకు అసలు ఈ వ్యూ చూడంగానే అప్పుడే గోవాలోకి వచ్చేసాం అనిపిస్తుంది. గోవా మాత్రం చాలా బాగుంటుంది అని రీల్స్లో చూశాను. బాల్కనీ వ్యూ వాజ్ అమేజింగ్. సో వీఆర్ హెడింగ్ టు గో అండ్ టేక్ అ బైక్ రెంట్. సో బైక్ రెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ప్లేసెస్ అనేది చాలా ఎస్థెటిక్గా ఉన్నాయి అండ్ అవుట్ ఆఫ్ ద బుక్స్ లాగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో. క్యూట్గా చిన్న చిన్నగా అండ్ గ్రీనరీ వాజ్ ఎవ్రీవేర్. గోవా వైబ్స్. సో ఈ వ్యూ ఏదైతే ఉందో నాకు మా రూమ్ పక్కనే ఉంటుంది. సో డెఫినెట్లీ మిస్ అవ్వకండి. అండ్ మేము బైక్ తీసేసుకున్నాం. సో వీఆర్ హెడింగ్ టు అవర్ రూమ్ టు ఫ్రెష్ అప్. అండ్ మా రూమ్కి క్యాలెండర్ బీచ్ చాలా దగ్గర. ఇది వచ్చేసి మేము తీసుకున్న స్టే కాసా యూఫోరియా, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్. హౌస్ అనేవి చాలా వైబ్రెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా షాప్స్ ఉన్నాయి అండ్ గ్రీనరీ వాజ్ ఎవ్రీవేర్. గ్రీనరీ మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగాలనిపిస్తుంది అండ్ వెదర్ కూడా కూల్గా ఉంది అండ్ రెయిన్ కోట్ మస్ట్. సో వీఆర్ లోవర్ అఖోడా ఫోర్ట్.
ఫుల్ ఆకలేస్తుంది. సో కనిపించిన ఒక లోకల్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఫుడ్ ఆర్డర్ పెట్టేసాం, కానీ ఓకే, చూడడానికి బాగుంది. సో అంజునా బీచ్కి వచ్చేసాం ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ వెదర్ అనేది చాలా కూల్గా ఉంది అండ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. వీఆర్ గోయింగ్ టు బాగా బీచ్. నేను ఎన్నోసార్లు రీల్స్లో చూసాను అండ్ రీల్స్లో చూసినట్టే ఉంది. డెఫినెట్లీ ఫ్రెండ్స్తో రావాల్సిన ప్లేస్ ఇది. విల్ బీ ఎంజాయింగ్ ఎ లాట్ అండ్ వైబ్రెంట్ ఉన్నాయి, లైట్ ఉంది, పార్టీ వైబ్స్ అన్నీ బాగున్నాయి. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ దిస్ ప్లేస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.